హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే తల్లి సంఘం బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాదు రెవరెండ్ డాక్టర్ జి సామేలయ్య గారికి, పాస్టర్ అప్లియేట్ డేవిడ్ పాస్టర్ అయ్య గారికి, కమిటీ మెంబర్స్కును, ఓసిపిఎం కన్వీనర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారికి, సంఘానికి, ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎవరు సంతోషంగా కనబడట్లేరు. క్యాలెండర్ మారింది కానీ మేము మీరే చెప్పుకుంటున్నారు, నేనైతే చెప్పలేను. అవునా? ఓకే, మంచిది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మాట మనం చదువుకొని మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 40వ వచనాన్ని రోజున మనం ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీని చేరు వరకు పోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 5 నున్నని రాళ్ళు. నా అంశం ఏంటంటే 5 నున్నని రాళ్ళు. ఈ 5 నున్నని రాళ్ళు ఏట్లో ఉన్న రాళ్ళు నున్నగా తయారవడానికి కారణాలు చెప్తాను నేను ఈ రోజున. ఏట్లో ఉన్న, మన భాషలో చెప్పాలంటే వాగులో ఉన్న ఈ రాళ్ళు నున్నగా తయారవడానికి కారణాలు చెప్తాను. అంతకుముందు కొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయాకు ఎంతమంది కుమారులు? 8 మంది. వాళ్ళ పేర్లు చెప్పగలరా ఎవరైనా? చెప్పండి. ఎలియాబు ఒకరు. యోవాబు కాదు. యోవాబు దావీదు సైన్యాధిపతి, సెరియా కుమారుడైన. 8 మంది అని చెప్పారు కదా. ఎక్కడన్నా ఉంటే రెఫరెన్స్ ఉంటే చదవండి ఒకసారి. 8 మంది పేర్లు మనకు ఎక్కడైనా కనబడతాయా? 33 సంవత్సరాల సంఘం, 33 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కదా, 33 ఇయర్స్ ఖానాపూర్. ఓకే, మనం ఇది 17వ అధ్యాయం 17వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. ఎనిమిది మంది కుమారులు ఉండేరి. అతడు సౌలు కాలము. అయితే యెషయా యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండేరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారులు, జ్యేష్ఠుడు ఎలియాబు, రెండోవాడు అబినాదాబు, మూడోవాడు షమ్మా. ఇక్కడ మనకు 3 దొరికినాయి. అవునా? ఇంకెంతమంది కావాలా? 5 మంది. ఓకే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం
2వ అధ్యాయం. పదమూడు నుంచి చదవండి. ఇక్కడ ఉంటాయి చూడండి, 7 మంది ఉంటారు ఇక్కడ. చదవండి. అబినాదాబు 2వవాడు, 3వవాడు షమ్మ, 4వవాడు నెతానియేలు, 5వవాడు రద్దాయిని, 6వవాడు ఓజేము, 7వవాడైన దావీదు. దావీదు చిన్నవాడు. ఇంకొక ఆయన మిస్ అయింది కదా. ఈయన రెఫరెన్స్ చెప్తారా ఎవరైనా? 7వవాడు దావీదు చిన్నోడు, 8వవాడు దావీదు. మీరు చెప్పరు కానీ నేనే చెప్తాను చూడండి. 27వ అధ్యాయం, ఇదే మొదటి దినవృత్తాంతంలో 27వ అధ్యాయం 18వ వచనం చూడండి. దావీదు సహోదరులలో ఎలీహు అనువాడు, ఇక్కడెవరు? ఎలీహు. సీరియల్గా చెప్తారా? బైబిల్ స్టడీ అయితే చాలా బాగుంటుంది, కానీ సండే ప్రసంగం కదా. మనం సీరియల్గా ఎలీహు 7వవాడు, దావీదు 8వవాడు. వీళ్ళలో ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఎవరు తెలుసా? మొదటి 3. వీళ్ళలో ఆర్మీలో పనిచేసేవాళ్ళు. మనం మాట్లాడుకుంటే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చదివితే, రాజుగా అభిషేకం చేయాలంటే సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 3 చూసి అనుకున్నాడు ఏమని అంటే, వీళ్ళే దేవుడు కోరుకున్నాడు, వీళ్ళు ఆర్మీలో పనిచేస్తున్నారు కాబట్టి శరీరం దారుఢ్యం, ఏమంటారు, దేహదారుణ్యం కదా, చాలా బాగుంది అనుకున్నాడు. కానీ చిన్నవాడు 8వవాడు అయినటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఇవన్నీ ఒక కోణం అయితే, మరొక కోణం మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మనం మొదటి సమూయేలు 17వ అధ్యాయంకి వచ్చే వరకు, మీరు 17వ అధ్యాయం అలా పెట్టుకోండి. దేవుడు రాజుగా అభిషేకించాడు దావీదును. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా? దేవుని ప్రజలు రాజును కోరి పాపం చేశారండి. మనము 17 సౌలు కోరుకున్నారు కదా. కొన్నిసార్లు రాజును కోరి కూడా ప్రజలు పాపం చేస్తారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అలాగనే ఉన్నాయి. రెండోది ఏంటంటే, సౌలు రాజుగా ఉండి పాపం చేశాడు. అదే ఎలా అంటారా? 15వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. మొదటి సమూయేలు. దేవుడు చెప్పింది చేయకుండా ఏమంటారు, దేవుని మాట వినకుండా, ప్రవక్త మాట వినకుండా పాపం చేశాడు. 3వది ఏంటంటే, సమూయేలు దుఃఖిస్తున్నాడు. ఎందుకు? ఈయనను రాజుగా చేసినందుకు. 4వది ఏంటంటే, ఇక్కడ యుద్ధానికి వెళ్ళే ముందు పరిస్థితులు, సౌలు దురాత్మ పీడితుడయ్యాడండి. మనం 16వ అధ్యాయం చివరి వచనం చదివితే, సౌలు దురాత్మ పీడితుడయ్యాడు. ఆ సమయంలో 17వ అధ్యాయం మనం మొదటి 3-4 వచనాలు చదివితే ఏముంటుంది తెలుసా? ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా వినండి. ఫిలిస్తీయులు, దైవజనుడేమో దుఃఖపడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే, సౌలు దురాత్మతో పీడితుడైపోయాడు.
ప్రజలేమో రాజును కోరి పాపం చేశాడు. రాజు కూడా ఏమైపోయాడంటే పాపంలోనే బ్రతుకుతున్నాడు. అలాంటి సమయంలో ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు. అసలు ఫిలిస్తీయులు రావద్దు, ఎవరు రావాలి? మోయాబీలో, అమ్మోనీలో, మనం ఆ కింది అధ్యాయాలు చదివితే వీళ్ళు రావాలి. కానీ ఎవరు వచ్చారు తెలుసా? ఫిలిస్తీయులు వచ్చారు. ఆ ఫిలిస్తీయుల్లో ఎవరు వచ్చారు తెలుసా? అందులో నుంచి గొల్యాతు వచ్చాడు. చూడండి, గొల్యాతు వచ్చాడు అందులో నుంచి. ఇంచుమించు 9.5 అడుగులు, ఇంచుమించు 10 అడుగుల ఎత్తున్నటువంటి వ్యక్తి. ఆర్మున్న జానడంటే ఇంచుమించు 9.5 అడుగులు. మన ఒక మనిషి 6 అడుగుల కంటే ఎక్కువ ఉండడు. అలాంటి పొడవు గల వ్యక్తి వచ్చాడు. వచ్చినప్పుడు యుద్ధానికి అంతా సిద్ధపడ్డారు, వెళ్ళిపోయారు. చూడండి, కొన్ని మాటలు ఇక్కడ మనం గమనించాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కోపంగా వెళ్ళొద్దండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కోపంగా వెళ్ళొద్దు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కృంగిపోయి వెళ్ళొద్దు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనసు ఏమంటారు, నొచ్చుకొని వెళ్ళొద్దు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధము జరగడానికి సిద్ధంగా ఉంది. ఇంచుమించు 40 రోజులు అయ్యింది. ఎన్ని రోజులయ్యింది? 40 రోజులయ్యింది. అందుకనే 40 రోజులు అనేది శ్రమలకు సాదృశ్యం. ఈ 40 రోజులు అయ్యింది. అసలు గొల్యాతును చూస్తేనే పారిపోతున్నాండి. అంటే ఆ ఎత్తు, ఆ బలము, ఆ మనిషిని చూసిన వెంటనే వీళ్ళ అన్నలు బారిపోయారు, రాజు బారిపోయాడు, అక్కడున్నటువంటి సైనికులు బారిపోయారు. అసలు ఎవ్వరు ఆయన చూస్తేనే భయపడతారు. కానీ ఒక చిన్న యవ్వనస్తుడు, నాకు తెలిసి 20 సంవత్సరాల లోపు ఉండొచ్చు, ఒక గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి గొర్రెలను ఒక వ్యక్తికి అప్పచెప్పి దేనికి వెళ్ళాడో తెలుసా? తన అన్నల క్షేమ సమాచారాన్ని తీసుకోవడానికి వెళ్ళాడు. ఎవరు పంపించారు? తండ్రి పంపించాడు. అయ్యా దావీదు, మీ అన్నలు 40 రోజులైంది యుద్ధం ఏకతాటిగా జరుగుతుంది. ఈ యుద్ధంలో ఫిలిస్తీయులను అందరు చంపేసిండ్రు అనుకున్నారేమో. వాళ్ళకు మంచి జున్నుగడ్డలు, అంటే ఆ మన భాషలో చెప్పిన టిఫిన్ ఇచ్చి రమ్మన్నాడు. ఉంటుంది చూడండి, అక్కడ మీరు చదువుతూ ఉంటుంది 17వ అధ్యాయము 14 నుంచి కింద మొత్తం చదివితే అక్కడ ఉంటుంది. వెళ్తాడు. అక్కడికి వెళితే అక్కడంతా సిచ్యువేషన్ అంతా మారిపోయింది, వేరేగా ఉంటుంది. ఒకడొచ్చు పొద్దున సాయంత్రం వస్తున్నాడు, ఎవరన్నా నన్ను గెలవాలనుకుంటే ముందుకు రమ్మన్నాడు. ఈ ఫిలిస్తీన్ని చూసి, గొల్యాతును చూసి ఎవరు రావట్లేదు ముందుకు. అందరు ఏమవుతుందంటే పారిపోతున్నారు. మన జీవితంలో కూడా ఫిలిస్తీయుల లాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసా? పారిపోతాం. ఇక కొంతమంది అయితే దుప్పటి కట్టుకొని నిద్రపోతారు. ఈ సమస్య ఇక పోదు అనేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ సమస్య, ప్రతి సమస్యకు ఏముంటుంది? జవాబు ఉంటుందండి. ప్రతి ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ ఉంటుంది. చూడండి, మనం గమనిస్తే ఈ చిన్న వెపన్, అంటే ఈ చిన్న రాయితోని ఏం చేశాడో తెలుసా? పెద్ద గొల్యాతును చంపేశానండి. సింపుల్. పెద్ద సమస్య ఉంది. ఆ సమస్యకు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలోచన ఇచ్చాడు, ఆ సమస్యను జయించేశాడండి. ఇప్పుడు నా సబ్జెక్టులకు వస్తాను చూడండి.
ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనము ఈ 5 నున్నని రాళ్ళు, ఈ 5 నున్నని రాళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే, 5 రాళ్ళు ఫిలిష్తీయుల సర్దారులు. ఈ ఫిలిష్తీయుల సర్దారులు ఎక్కడ ఉంటుందంటే యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. వాళ్ళు అష్టాదు, గాజీలు, అష్కేలు, గాదు, ఎక్రోను, వీళ్ళు 5 వీళ్ళు. అందుకని ఈ దావీదు ఒకవేళ వీడిని చంపిన తర్వాత కూడా ఇంకా 4 వస్తాడనుకున్నాడేమో. అందుకని ఈ 5 నున్నని రాళ్ళు ఆ ఏట్లోకి వెళ్ళి, ఎలా అనేటటువంటి ఆ లోయలోకి, ఆ యొక్క వాగులోకి వెళ్ళి తీసుకొని ఆయన వచ్చాడు. వచ్చి మనం చూడండి, ఈ 11వ అధ్యాయంలో కొన్ని వర్డ్స్ కనబడతాయి. ఈ ఏంటంటే కర్ర కనబడుతుంది దావీదు దగ్గర, రెండోది చిక్కము, మూడోది వడిసెల, నాలుగవది 5 రాళ్ళు. ఇవి ఈయన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, 5 రాళ్ళు 5 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, మొదటి రాయి, ఈ ఏట్లో ఉన్నటువంటి రాయి నున్నగా తయారవడానికి కారణం ఏంటి తెలుసా? రాయి నీటిలో ఉండాలి, రాయి శుభ్రపరచబడాలి. మొదటికి ఏంటి తెలుసా? రాయి నీటిలో ఉండాలి, అదేం కావాలా? శుభ్రపరచబడాలి. కొన్ని రాళ్ళు ఉంటాయి పాకురు బట్టి, ఈ రాళ్ళు ఎంత శుభ్రం చేసినా శుభ్రం కావాలి. ఈయన రాయి తీసుకున్నటువంటి మొదటి రాయి చాలా శుభ్రంగా ఉందండి. మీకు అర్థం కావాలంటే ఇలా చెప్తాను చూడండి. ఒకసారి యోబు గ్రంథానికి వెళ్దాం. యోబు గ్రంథం 16వ అధ్యాయము, యోబు గ్రంథం 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివితే, చూడండి, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళ ప్రవాహముగా విడుచుచున్నాడు. చూడండి, ఏట్లో ఉన్న రాయి శుభ్రపరచబడాలంటే మనం ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే కన్నీటి ప్రవాహం ఉండాలంట. కన్నీరు ఉండాలి. కన్నీరు ద్వారా మనము నున్నగా తయారవుతామంటండి. ఈ రోజున కన్నీరు అనేది కనబడట్లేదండి. వింటున్నారా? కన్నీరు అనేది ఎక్కడ కనబడట్లేదు. సంఘంలో కన్నీరు కనబడట్లేదు, కుటుంబాల్లో కన్నీరు కనబడట్లేదు. అంటే మమ్మల్ని ఏడుమంటావా పాస్టర్ గారు అనవచ్చు మీరు. మేము ఏడుమని చెప్పట్లేదండి. దేనికో కన్నీరు కారుస్తున్నారు, కానీ కావలసిన దాని కొరకు కన్నీరు కారవట్లేరండి. మనకు కావలసినటువంటిది, మనకు అవసరమైనటువంటిది, మనకు పొందుకోవలసింది ఏదుందో దానికోసం కన్నీటి ప్రవాహం లేదండి. ఈ రోజున అందని దాని కొరకు కన్నీటి ప్రవాహం ఉంటుంది. మీరు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఈ విషయం చెప్తాను చూడండి. బైబిల్లో ఏడ్చే మగవారు ఎక్కువ ఉన్నారా, ఆడవారు ఎక్కువ ఉన్నారా చెప్పండి? స్త్రీలు చెప్పాలా, ఆడవారు ఎక్కువ ఉన్నారు? మీరేమంటారు పురుషులు? మీరు మాట్లాడలేరేంటి? ఆడవారు ఎక్కువ ఉన్నారని ఎంతమంది? కొంతమంది పేర్లు చెప్పండి. మరియా, అన్న, అమ్మ మగ్దలేని మరియా అయినా మరియా ఒక ఆమె, అన్న, ఇద్దరే కదా, అంతేనా? ముగ్గురు. ఇంకా పురుషులు చెప్పండి. ఎస్తేర్ ఏడ్చిందమ్మా.
నేను అడిగింది ఉపవాసం గురించి అడగలేను. నేను కన్నీరు గార్చినటువంటి వారు, దుఃఖపడ్డటువంటి వారు స్త్రీలు ఎక్కువనా పురుషులు ఎక్కువనా అని అడిగాను. ఒక 3 పేర్లు చెప్పారు. 1 మగ్దలేని మరియా, 2 హన్న, ఇంకెవరు? మీకు ఒక విషయం చెప్పనా, పురుషులు ఎక్కువ ఉన్నారు. చప్పట్లు కొట్టండి. 1 ఎజ్రా, నెహెమ్యా, ఇంకా ఇర్మియా, దావీదు, యాకోబు. మీకు చెప్తాను చూడండి దేని కోసం ఇచ్చారు. 2-3 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎజ్రా గ్రంథం చూడండి, కన్నీటి ప్రవాహం లేకపోతే ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టంగా పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసిన. చూడండి, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టంగా, అంటే దేవుని మందిరంలో ఏడుస్తున్నాడు ఎజ్రా. కన్నీటి ప్రవాహము రావట్లేదు ఇప్పుడు. ఎందుకు తెలుసా? కన్నీడు రాకపోవడానికి కారణం ఏంటంటే, ఈ రోజున శరీరాన్ని అంట సుఖానికి అలవాటు చేశారండి. సుఖానికి అలవాటు అయిపోయింది. ఇక ఎక్కడొస్తుంది కన్నీరు? చూడండి, ఎజ్రా దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో సాష్టాంగపడి ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నాండి ఇశ్రాయేల్ ప్రజల కొరకు. మనం చేస్తున్నాము? ఒకసారి ఆలోచన చేయండి. 2వ వ్యక్తి నెహెమ్యా చూడండి, ఈ పక్కనే ఉంటుంది, పేజీ తిప్పండి. 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములను దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట. చూడండి ఏమంట, ఈ మాటలు విన్నప్పుడు. ఏ మాటలు తెలుసా? మందిరం పాడైపోయిన మాటలు. ఈ రోజున మందిరములో మనం ఏం చేస్తున్నాం? నిజంగా దుఃఖంతో ప్రార్థన చేస్తున్నామా? ఎవరన్నా ఏడ్చి ప్రార్థన చేశారనుకోండి, ఎన్ని మాట్లాడుకుంటాము. ఒక స్త్రీ ఏడ్చి ప్రార్థన చేసిందంటే ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళ భర్త ఆ రోజు వచ్చి కొడతారు అనుకుంటారు. ఎందుకంటే అక్కడ కూడా సమూయేలు మొదటి సమూయేలు 1వ అధ్యాయంలో కూడా అదే జరిగింది. ఆయన ఏమనుకున్నాడంటే, తాగే చేడుస్తున్నాను అనుకుంటున్నాను. చూడండి ఎట్లాంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. ఈ రోజుల్లో అలాగనే అనుకుంటున్నారు చాలామంది. ఈయన ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. ఆ మాట విన్నప్పుడు, అట్లాంటి మాటలు విన్నప్పుడు కొంతమంది సంతోషంగా ఉంటారు. ఎందుకు సంతోషం ఉంటారో తెలియదు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా మనం దేవుని మందిరములో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాము, లేదంటే కన్నీరు కార్చేవారిని చూసి సంతోషపడుతున్నామా? ఒకసారి మీరు చాలా సీరియస్గా వింటున్నారు, మీకు ఒక న్యూస్ చెప్తాను చూడండి. ఈ మధ్యనే ఒకడు తాగుబోతోడు పోలీసు వాళ్ళకి దొరికాడండి. బాగా తాగిండు. వాళ్ళు ఏదో ఉంటుందంట దాంట్లో ఎమ్మెల్యే ఎంతనో అంటే ఎస్ఐ పక్కకు రానివని ఆపి, ఇటు జరగంటే ఎందుకు తాగినవయ్యా అంటే వాడు ఏడుస్తున్నాడు, పెద్దగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని మళ్ళీ అడిగాడు. నా భార్య కొడుతుంది సార్, నా భార్య టార్చర్ భరించలేక కొడుతుంది కాబట్టి నేను ఏడుస్తున్నా అన్నాడు. యూట్యూబ్లో విన్నాను నేను. అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. భార్యలు టార్చర్, భార్యలు కొట్టేవాళ్ళు కూడా.
అంటే అట్లాంటి ఏడుపు ఏడవద్దండి. మనం దేనికోసము మందిరానికి వస్తున్నాము, దేనికోసం మందిరంలో కూర్చున్నాము, దేనికోసం మనం ప్రార్థన చేస్తున్నాము ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? మన దేవుడు రక్షించుకున్నాడు, మందిరానికి నడిపించాడంటే మన మందిరం దేనికి వస్తున్నాము? నేను ఒక వ్యక్తిని అడిగాను, ఏం ఆన్సర్ చెప్పకుండా లేచి వెళ్ళిపోయాడండి. ఎందుకు వస్తున్నావు దేవుని మందిరానికి అంటే, చాలామందికి ఈ రోజున మందిరంకి ఎందుకు వస్తారో తెలియదు. మందిరం దేవుని వాక్యం వినరు, కూర్చుంటారు, నిద్రపోయేటోళ్ళు నిద్రపోతారు, మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు, ఏమో వాళ్ళు ఏమనుకుంటారో అది చేసుకుంటారు, వెళ్ళిపోతున్నారు అంతే. ఇక ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు మందిరంలో కూర్చుంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, వెళ్ళిపోతారు. వాళ్ళ వల్ల అసలు దేవునికి ప్రయోజనం లేదు, సంఘానికి ప్రయోజనం లేదు, ఇంకా చెప్పనా సమాజంలో ప్రయోజనం లేదు, కుటుంబానికి కూడా ప్రయోజనం లేదు. చూడండి, ఇంకొక వ్యక్తిని చెప్తాను చూడండి. ఒకసారి ఇర్మియాకు రండి. ఇర్మియా 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. చూడండి, దివారాత్రములో కన్నీడు విడిచినట్లు నా తల జలమయమై గాక, నా కన్నీళ్ళ ఊటగాను. చూడండి, ఒక ప్రవక్త, ఆయన యొక్క పేరు ఏంటంటే కన్నీరు ప్రవక్త. నిజంగా మనల్ని ఎవరైనా ఏమన్నా అనరాని మాటలంటే ఎన్నిసార్లు ఏడ్చామో. కొంతమంది అయితే ఏడ్చి సాధిస్తారు, అవునా? ఏడ్చి సాధిస్తారు, అసలు ఇచ్చే వరకు తిండి తినరు, ఏడుస్తూనే ఉంటారు, ఎక్కిళ్ళు. ఒకవేళ ఆ వస్తువు ఇచ్చారనుకో, పిల్లలు చూస్తాం కదా, పిల్లలను గమనిస్తే వాళ్ళు ఏడ్చిందని ఏదన్నా ఒకటి ఇచ్చినాక వాళ్ళు ఏమవుతారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారండి. కొంతమంది భార్యలు ఉంటారు, కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది యవనస్తులు ఉంటారు. రాత్రంతా ఏడుస్తున్నారు. దేనికోసం తెలుసా ఈయన ఏడుపు? ఈయన కూడా ప్రజల కోసమే. మనం బైబిల్లో చూస్తే వీళ్ళందరూ దేనికి ఏడ్చారయ్యా అంటే ప్రజల కోసం. మనం దేనికోసం ఏడుస్తున్నాం? మీకు ఇంకొక వ్యక్తిని, అసలైన వ్యక్తిని చూపిస్తాను చూడండి. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం చూడండి. చూడండి, యేసు కన్నీళ్ళు విడిచిన సాక్షాత్ దేవుడు ఏం చేస్తున్నాడు? కన్నీళ్ళు విడుస్తున్నాడు. ఇంకొక మాట యేసుక్రీస్తు గురించి ఇంకొక సందర్భంలో కూడా ఏడ్చాను. ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం చూడండి. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చాడు. నిజంగా సాక్షాత్ దేవుడు, సాక్షాత్ మానవుడు అయ్యుండి ఒకరు చనిపోతే వాళ్ళందరూ ఏడుస్తుంటే ఏడ్చాడు. ఇంకొకటి తెలుసా, ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడండి. నిజంగా ఒక పట్టణం కోసమో, ఒక ప్రాంతం కోసమో, ఒక కుటుంబం కోసమో రక్షించబడాలని మనం కన్నీరు గారుస్తున్నామా? ఒక సంఘం కోసము, ఒక సమాజం కోసము అనేకులు రక్షించబడాలని ఎప్పుడైనా ఒక్కసారైనా కన్నీరు గార్చామా? నిజంగా కన్నీరు ప్రవాహము, కన్నీటి ప్రవాహము మనలో ఉందా?
ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా నీ సంఘం కోసము, నీ సమాజం కోసము, చుట్టుపక్కల ప్రాంతాల కోసము కన్నీరు కారుస్తున్నావు. మొదటి రాయి ఏంటంటే కన్నీరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాయి శుభ్రపరచబడాలంటే ఆత్మీయంగా మనం కన్నీరు కారిస్తేనే తప్ప ఈ లోకం రక్షించబడదండి. రెండో రాయి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను 5 చెప్తాను, 5 చెప్పి నేను ముగిస్తాను. రెండో రాయి ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, రెండో రాయి రాపిడి జరగాలి. మొదటి రాయి ఏంటంటే శుభ్రపరచబడాలి. రెండో రాయి రాపిడి జరగాలి. రాపిడి అంటే ఏంటి తెలుసా? ఈ రాయి పైనుంచి కొట్టుకొచ్చేటప్పుడు ఒకదానికొకటి ఏమవుతుంది? తాకుతుంటుంది. ఒకదానికొకటి తాకాలి. అంటే అర్థం ఏంటంటే ఒకరికొకరు పురికొల్పబడాలంట. ఒకసారి ఎబ్రీ పత్రిక తీయండి. పదవ అధ్యాయం 24వ వచనం చూడండి. ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినం సమీపించిన సూచనల కొలది ఒకరినొకరు ఏం చేయాలంట? ఒకరినొకరు పురికొల్పాలంట. రాపిడి, ఆ రాయి జరిగినట్లు మనం ఒకరినొకరు ఏం చేయాలంట? పురికొల్పాలి. ఈ రోజున ఒకరినొకరు పురికొల్పుతున్నా. మంచి ఉదాహరణ చెప్తాను చూడండి. పౌలు గొప్ప సేవ చేయడానికి పురికొల్పింది ఎవరు? పౌలు గొప్ప సేవ చేయడానికి బర్నబా. పౌలు గొప్ప సేవకుడిగా కావడానికి కారణం ఏంటి తెలుసా? బర్నబా. ఈ రోజున నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాను. నా వెనుక కూడా ఒక దైవజనుడు ఉన్నాడు. నన్ను అనేక సార్లు ఆయన పురికొల్పాడు. అనేక సార్లు ఆయన సంఘానికి పిలిచి వాక్యం చెప్పించాడు. అనేక చోట్లలో తిప్పించాడు ఆయన. పౌలు అంత గొప్ప సేవ చేయడానికి బర్నబానే కారణం. ఎట్లా తెలుసా? అందరూ పౌలును చూసి భయపడుతుంటే బర్నబా దగ్గరికి తీసుకొని ఆయనను ఏం చేశాడు తెలుసా? పురికొల్పాడండి. మీరు అపోస్తల కార్యం 9 నుంచి చదివితే ఆయన దగ్గరికి తీసుకొని ఆయనకు అనేక విషయాలు చెప్పి కొన్ని రోజులు ఆయన దగ్గర పెట్టుకొని ఆయనతో ప్రయాణమై అనేక ప్రాంతాలు తిరిగి ఆయన ఏమైపోయాడు తెలుసా? బర్నబా డ్రాప్ అయిపోయాడు, పౌలు ముందుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత పౌలు గొప్ప పరిచర్యకు కారణం ఏంటంటే బర్నబానే. ఇంకొక విషయం తెలుసా? యోహాన్ను కూడా గొప్పగా తయారు చేయడానికి, గొప్ప సేవకునిగా తయారు చేయడానికి కారణం ఏంటి తెలుసా? బర్నబానే. ఈ రోజున మనందరము దేవుని బిడ్డలను పురికొల్పుతున్నామా? వాళ్ళు మంచిగా వాక్యం చెప్తే, మంచిగా ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలోకి వస్తే అనరాని మాటలు అంటున్నామా? మనం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామా? లేదా చాలా బాగా ప్రార్థన చేశావు, చాలా బాగా పాట పాడాను అంటున్నామా? చాలా బాగా చదివారు, చాలా బాగా వాక్యం చెప్పారని పురికొల్పుతున్నామా? ఒకసారి ఆలోచించాలి. ఈ రోజున పురికొల్పే వాళ్ళు లేరండి. పురికొల్పే వాళ్ళు ఎవరు లేరు ఈ రోజున. ఎలా తెలుసా? ఒకడు పైకి వెళ్తుంటే ఇంకోటి కాళ్ళు బట్టి గుంజుతుంటాడంట. ఈ ప్రపంచం అలా అయిపోయింది.
ఇంకొక విషయం చెప్తాను చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4వ వచనాలు చదివితే మీరేం తీయకండి. అక్కడ ఏముంటుంది తెలుసా? సంఘము ఏమైంది తెలుసా? పురికొల్పబడ్డది. ఎలా చెప్పనా? సంఘము రాపిడి జరిగింది. సంఘమందరూ ఒక దగ్గర కూర్చొని వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిపైనకు దిగొచ్చాడండి. వాళ్ళు ఏమైపోయారు తెలుసా? యెరూషలేము నుంచి అనేక ప్రాంతాలకు విస్తరించారు. గొప్ప పరిచర్య చేయడానికి కారణం ఏంటి తెలుసా? వారందరూ ఒక్క దగ్గర కూర్చొని వాళ్ళు ఏం చేశారు తెలుసా? రాపిడి జరిగింది. అక్కడ అగ్ని దిగొచ్చింది అక్కడికి. ఈ రోజున మనకు తెలిసిన వాళ్ళను మనన్న వాళ్ళనుగా కాకుండా దేవుని వాక్యము చెప్పేటటువంటి వారిని, లేదంటే ప్రార్థన చేసే వాళ్ళను పురికొల్పండి. 33 సంవత్సరాలు అయింది. ఒక్కరైనా సేవకి వెళ్ళారు ఈ సంఘం నుంచి? పంపించారా? మీరు అపొస్తలుల కార్యం అంతా చదవండి. ఇప్పుడు ఎలా అయిపోయింది తెలుసా? నేను నా ఇంటి వారంతా ఇక కళ్ళు మూసుకుంటారు. నేను నా ఇంటి వారు ఇలా అయిపోయినాయండి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండోది రాపిడి జరగాలంటే ఒకరికొకరు ఏం కావాలి? పురిపుల్కోవాలి. 3వ రాయి గురించి చెప్తాను చూడండి. ఒకసారి యోబు గ్రంథంకి రండి. 3వ రాయి యోబు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఏంటంట? జలము ఏం చేస్తుందంట? అరగదీస్తుందంట. చూడండి, ఈ రాయి ఏం కావాలి? అరిగిపోవాలంట. అమ్మ వింటున్నారా? అరిగిపోవాలి. జలము రాయి అరిగిపోవాలి. చూడండి, అరగటం అంటే శ్రమలకు సాదృశ్యం. అరిగిపోవాలి. ఈ రాయి అరిగిపోయిందండి. చూడండి, అరగడం అంటే శ్రమలు వచ్చిన తర్వాత ఏమంటాం మనం? బైబిల్ ఏముంది? సువర్ణం వలె తయారైతామండి. ఈ అరిగిపోయిన తర్వాత ఈ రాయి ఏమవుతుంది తెలుసా? నున్నగా తయారవుతుంది, మృదువుగా అవుతుంది. చూడండి, ఒక్క శ్రమకో 2 శ్రమలకో మనం ఏమవుతున్నామంటే ఈ రోజున ఇక ప్రపంచంలో ఎవ్వరికి రాలేదు శ్రమ, నాకే వచ్చిందన్న ఫీలింగ్లో వెళ్ళిపోతుంటాం మనం. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు నిజంగా అరిగిపోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? పౌలు అంటాడు చూడండి, పౌలు ఏమంటాడు తెలుసా? ఫిలిప్పీ 2:17లో పానార్పణంగా నేను సమర్పించుకుంటానంటాడు. పానార్పణంగా మన శరీరాన్ని సమర్పిస్తున్నాము. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు నిజంగా మన పానార్పణంగా మనం దేవునికి సమర్పించుకుంటున్నామా? దేవుని సన్నిధిలో అరిగిపోతున్నామా? చూడండి, అరిగితేనే ఒదిగుంటామండి. శ్రమలు వచ్చినప్పుడే మనము ఈ యోబు తన అనుభవంతో చెప్తున్నాడు. తన అనుభవంతోనే యోబు చెప్తున్నాడు. ఏమని? నేను అరిగిపోతున్నాను, నేను శోధింపబడిన తర్వాత నేను సువర్ణం వలె మారుతాను. మనం అరిగిపోవాలి. శ్రమలు రావద్దని ఎప్పుడు ప్రార్థన చేయొద్దని, ఈ శ్రమల్లో విజయం నీయని ప్రార్థన చేయాలి. సంఘం ఎప్పుడు శ్రమల గుండానే ప్రయాణం చేసింది. ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది ప్రాణాలు వెళ్ళిపోయాయి, ఎంతోమంది
చనిపోతున్నారు. ఎంతోమంది వాళ్ళ జీవితాలను త్యాగం చేసుకున్నారు. ఎంతోమంది వాళ్ళ వస్తువులను త్యాగం చేశారు. ఎంతోమంది తన భూములను త్యాగం చేశారు. ఎంతోమంది డబ్బును త్యాగం చేశారు. వాళ్ళు ప్రాణార్పణముగా శరీరాన్ని కూడా త్యాగం చేశారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నిజంగా మనం శ్రమలకు భయపడుతున్నామా? మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఒకసారి 2 తిమోతి 4వ అధ్యాయం చూడండి. పౌలు ఏమంటాడో 2 తిమోతి 4వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చదివితే, శ్రమపడము, చూడండి, శ్రమపడము, సువార్తికునిగా పనిచేయము. చూడండి, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. చూడండి, ఒక్క నిమిషం. ఏమంటే 5వ వచనం, అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్థికునిగా పనిచేయము. చూడండి, ఈ రోజున ఎంతోమంది సువార్థికులను చంపట్లేరండి. ఎంతోమంది సువార్థికులు చనిపోవట్లేదండి. ఈ రోజున మనం ఇంత చక్కటి ఆలయంలో ఫ్యాన్ల కింద కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే దీని వెనుక ఎంతోమంది ప్రాణత్యాగం ఉంది. పౌలు అంటున్నాడు తిమోతితో, పానార్పణముగా నేను పోయబడితినంటున్నాడు. దేనికోసము? సువార్త పని కోసమే. ఈ రోజున మనం ఒక్కరికన్నా సువార్తను అందించామా? తీర్మానం చేసుకున్నాను. 31st నైట్ రోజు చెప్పాను నేను, ఈ సంవత్సరము ఒక్కనన్నా దేవునిలోకి నడిపిస్తానని తీర్మానం చేసుకుంటారు. శ్రమలు వచ్చినప్పుడు భయపడి పారిపోతున్నాను. ఇంకొక విషయం చెప్పనా? ఒక ఉదాహరణ చెప్తాను. ఒక గ్రామానికి వెళ్ళాము మేము. గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఒక 10 మంది బాప్తిజం తీసుకున్నారు. చాలా సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నాను. చాలా చక్కగా అక్కడికి వెళ్ళాము. అక్కడ ఒక సేవకుని పెట్టాము, వచ్చేసాము మేము. వాళ్ళు బాప్తిజం తీసుకొని సంవత్సరం అయిందని మేమందరం మళ్ళీ వెళ్ళాము. అక్కడ 4-5 మంది సేవకులం. ఒక ఆమె వచ్చి అంటది, ఓ పాస్టరు, మీ బాప్తిజం మీరు తీసుకోండి. మనం అనలేము అట్లాంటి, ఏం దేవుడో ఏమో అనలేరా? అట్లాంటి వాళ్ళు ఇంట్లో కోకొల్లోళ్ళు ఉంటారు నాకు తెలుసు. చిన్న శ్రమకే, చిన్న కష్టానికే, చిన్న అవమానానికి, చిన్న వేదన గురి చేసినందుకే ఆమె ఏమంటుంది తెలుసా? ఓ పాస్టరు, బాప్తిజము తీసుకుపో. ఆమె ఎంత చెప్పినా వినట్లేదు. కొంతమంది ఎట్లుంటారంటే ఈయన ఏమి చెప్పినా అర్థం కాదు, ఎన్ని వాక్యాలు ఎక్కయ్యు. నేను చెప్తున్నా కదా, నా ఎక్స్పీరియన్స్ నేను తెలుసుకున్నది ఏంటంటే ఎన్ని వాక్యాలు చెప్పినా ఎక్కయండి, అది అంతే. ఆ తర్వాత ఇదంతా కాదని కొన్ని ప్రాంతాలు మా టీంతో దింపాము మేము. ఒకసారి సేవకుల మీటింగ్కు వస్తే ఒక పాస్టరమ్మ సాక్ష్యం చెప్పింది. ఆ పాస్టరమ్మ సాక్ష్యానికి ఆమె ఇన్స్పైర్ అయిపోయి అప్పుడు ఆ ఊరికెళ్ళి మళ్ళీ గొప్ప పరిచర్య చేసి తర్వాత 32 మందికి బాప్తిజానికి నడిపించింది. చప్పట్లు కొట్టండి. చూడండి, చిన్న శ్రమకే నీవు తొలగిపోతే పెద్ద శ్రమలు ఇంకా రాబోయే దినాలు ఎలా ఉంటాయో తెలియదండి. ఎలాంటి చట్టాలు వస్తాయో తెలియదు. చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి.
పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. నేను ఈ రోజున మంచిగా ఉన్నామంటే దేవుని కృప. మీరందరూ తప్పకుండా ప్రార్థన చేయండి నార్త్ ఇండియా కొరకు. ఇంకొక మాట చెప్తాను చూడండి. 4వ మాట. 4వది ఏంటంటే ఈ రాయి లోబడింది. లోబడం అంటే ఏంటి తెలుసా? ఈ నీళ్లు ఎలా వెళ్తాయో పైనుంచి కొట్టుకొని వస్తాయి కదా, నీళ్ళతో పాటు ఈ రాయి వెళ్ళాలి. ఏంటంట? ఈ నీళ్ళతో పాటు ఈ రాయి వెళ్ళాలి అంటే లోబడాలి. వెళ్ళకుండా కొండ మీద అలాగే ఉందనుకోండి, లేదంటే ఇంకో చోటున అలా ఉందనుకోండి, ఈ రాయి దావి చేతులకు రాదు. ఈ రాయి లోబడింది. నిజంగా మనము దేవునికి లోబడుతున్నాము. ఒక మాట చదివిపిస్తాను చూడండి. అయిపోయింది, ఇక ముగించుకుందాం. 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి ఎలా ఉంటుందో వాక్యం. చదవండి అమ్మ, ఎవరైనా తీస్తే. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవునికి లోబడుడి. చాలు, ఒక్క నిమిషం. దేవునికి నిజంగా మనం లోబడుతున్నామా? ఈ రాయి లోబడి ఆ వాటర్తో పాటు అలాగే వచ్చి దావీదు చేతులకు ఎక్కడైతే వస్తుందో అక్కడ వచ్చి ఆగిందండి. లోబడుతున్నామా దేవునికి? నిజంగా ఇర్మియా 4:4 ఏముంటుందంటే, లోబడకపోతే దేవుడు ఉగ్రతతో కాల్చేస్తాడంట. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మనం లోబడుతున్నామా దేవునికి? దావీదు చేతులకి ఈ రాయి పోవాలంటే లోబడాలి. నిజంగా మనము దేవునికి లోబడుతున్నామా? ఎప్పుడైనా ఆలోచించారా? దేని విషయం లోబడుతున్నాం? ఎక్కడెక్కడ లోబడుతున్నాం? ఏ సందర్భంలో లోబడుతున్నాం? ఏ పరిస్థితుల్లో లోబడుతున్నాం? ఎప్పుడైనా మనం ఆలోచించామా? దేవునికి లోబడే మనసు మనకుందా? చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఈ రాయి 5వ రాయి సమయం కోసము ఎదురు చూస్తుంది. ఎట్లోకి వెళ్ళాడు, 5 రాళ్ళను తీసుకున్నాడు, తన చిక్కములో పెట్టుకున్నాడు, ఒక్క రాయిని తీసుకున్నాడు. ఆ సమయం కోసం ఈ రాయి ఏం చేస్తుంది? ఎదురు చూస్తుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ప్రతిదానికి సమయం ఉంది. ప్రసంగి 3:1 ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయం కోసము మనం ఎదురు చూడాలి. ఎలాంటి వ్యక్తివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సమయం కోసము మనం ఎదురు చూడాలండి. ఏ సమయం కోసం తెలుసా? దేవుని సమయం కోసం మనం ఎదురు చూడాలి. చూడండి, దేవుని సమయం కోసం ఎదురు చూశాడు. ఆ రాయి రానే వచ్చింది. చిక్కంలో నుంచి తీశాడు, ఒడిశల్లో పెట్టాడు. గొల్యాతుకు ఎక్కడ కొట్టాడు? ఇక్కడ కొట్టాడు. అంటే ఫస్ట్ షూటర్ ఈయనని. గన్ను అమెరికాలోనంట చాలా వెపన్స్ ఉంటాయండి. అసలు మామూలు వెపన్స్ కాదండి. 200 మీటర్లున్న వాళ్ళ అనుకున్న ఎక్కడ కొట్టాలనో అక్కడ కొట్టి చంపేస్తారంట. అట్లాంటి వెపన్స్, గన్ కల్చర్ అది. కాబట్టి ఎక్కడైనా గన్నులు కొనుక్కోవచ్చు, తిరగవచ్చు పెట్టుకొని. మన ఇండియాలో తిరిగితే లోపల వేసి బొక్కలు ఇరుగొట్టుతారు. చార్లీ కర్క్ అనేటటువంటి ఆయనను అట్లాంటి గన్నుతోనే కాల్చి చంపేశాడండి. మంచి సువార్థికుడు ఈయన. మన సమయం కోసము మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలి. ఇంకొకటి చెప్పనా? మనుషులు మారినప్పుడు కూడా ఎదురు చూడాలి. పరిస్థితులు చేయి దాటినప్పుడు ఎదురు చూడాలి. ఇక దిక్కులేని పరిస్థితి ఉందా, అప్పుడు కూడా ఏం చేయాలంట? ఎదురు చూడాలి. ఎక్కడి నుంచి సహాయం రాదా,
ఎదురు చూడు. నువ్వు తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనం ఈ ఏట్లో ఉన్న రాయి నున్నగా తయారవడానికి కారణం ఏంటంటే, ఏట్లో ఉన్న రాయి శుభ్రపరచబడాలి. ఏట్లో ఉన్న రాయి రాపిడి జరగాలి. ఏట్లో ఉన్న రాయి అరిగిపోవాలి. ఈ రాయి లోబడాలి. ఈ రాయి తన సమయం కోసం చూడాలి. మనల్ని కూడా దేవుడు వాడుకోవాలంటే మనం శుభ్రంగా ఉన్నామా? మనలో కన్నీటి ప్రవాహం ఉందా? కన్నీరు ద్వారా మనము నున్నగా తయారవుతాం. మనలో కన్నీరు ఉందా? దేనికోసం కన్నీరు కారుస్తున్నాం? ఎజ్రా దేవుని కోసం, దేవుని మందిరము కోసం, దేవుని ప్రజల కోసం కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నెహెమ్యా దేవుని మందిరం కోసం కన్నీరు కారుస్తున్నావు. ఇర్మియా తన ప్రజల కోసం కన్నీరు కారుస్తూ ఉన్నాడు. యేసయ్య పట్టణం కోసం కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నీవు నేను మనందరము దేనికోసం కన్నీరు కారుస్తున్నాం? నిజంగా మనము కన్నీరు కారుస్తూ ఉన్నాము. రాపిడి జరగాలి. ఒకరినొకరు పురికొల్పుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. రాళ్ళు అరిగిపోవాలి. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు నీవు అరగకుండా దేవుణ్ణి దూషిస్తున్నామా? అరగటము శ్రమలకు సాదృశ్యం. అరిగిన తర్వాతనే ఆ రాయి నున్నగా తయారై వాడుకున్నాడు దేవుడు. నిజంగా శ్రమలు వచ్చినప్పుడు అరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. దేవునికి మనం లోబడుతున్నాము. ఆ రాయి లోబడింది, మనం దేవునికి లోబడుతున్నాము. జలమెల్ల ఎలా వెళ్తుందో అలాగ వెళ్ళి తన సమయం కోసము చూస్తుంది. ఆ సమయం రానే వచ్చింది. చిక్కముల నుంచి దావీదు తీసి గొల్యాతును కొట్టిన వెంటనే గొల్యాతు ముందుకు పడి చనిపోయాడు. ఈ రోజున ఈ మందిరములో ఉన్నటువంటి మనందరము, నాతోనే మాట్లాడాడు పాస్టర్ గారని, దేవుని వైపు చేయి చాపి హృదయం పైన చేయి వేసుకొని ఒక నిమిషం ప్రార్థిస్తావా? ఒక నిమిషం ప్రార్థిస్తావా? ప్రభువా, ఈ వాక్యం ద్వారా నేను పరికొల్పబడ్డాను. నేను ఎదురు చూస్తానయ్యా. మనుషులు మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు, ఇక జీవితము ఇంతేనా అనుకున్నప్పుడు నేను నీ సమయం కోసం నేను ఎదురు చూస్తానయ్యా. ఎదురు చూస్తావా? ఈ రోజున లేచి నిలబడదామా? లేచి నిలబడదామా? ప్రభువా, ఈ వాక్యం ద్వారా నాతోనే మాట్లాడేవయ్యా. నన్ను బలపరిచినందుకు వందనాలయ్యా. ఒక్క నిమిషం ప్రార్థిస్తావా? ఒక నిమిషం. ఈ ప్రార్థన మన జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని వైపు ఒక చేయి చాపి హృదయం పైన చేయి వేసుకొని, ప్రభువా, ఈ వాక్యం ద్వారా నేను పురికొల్పబడ్డానయ్యా. నీ సమయం కోసం నేను ఎదురు చూస్తానయ్యా. నేను ఎదురు చూడడానికే సిద్ధంగా ఉన్నానయ్యా అని ఒక్క నిమిషం ప్రార్థిస్తావా? మనలో కన్నీటి ప్రవాహం, కన్నీటి ద్వారా మనము నున్నగా తయారవుతాం. అనేకులు పురికొల్పే వ్యక్తులముగా ఉండాలి.
మనము అరిగిపోవడానికి ఇష్టపడాలి. మనము దేవునికి లోబడడానికి ఇష్టపడాలి. దేవుని సమయం కోసం మనం ఎదురు చూడాలి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములయ్యా. ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మరొకసారి మేము ధ్యానించే భాగ్యం మాలో ప్రభు కన్నీటి ప్రభావం ఉండాలి. మేము ఒకరినొకరు పురికొల్పే వ్యక్తులముగా, మేము అరగడానికి ఇష్టపడే వ్యక్తులముగా, నీకు లోబడే వ్యక్తులముగా, నీ సమయం కోసం ఎదురు చూసే వ్యక్తులముగా మమ్మల్ని సిద్ధపరచమని, కృప చూపించమని, ఎవరైతే నీ వైపు చేయి చాపి హృదయం పైన చేయి వేసుకొని ప్రార్థన చేస్తున్నారు, వారిని ప్రత్యేకంగా దర్శించి దీవించి ఆశీర్వదించి నడిపించమని, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ఏలనలు వచ్చినప్పుడు నీ సమయం కోసం ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నీ రాకడలో మమ్మల్ని ఎత్తబడే గుంపులో ఉండుటకు, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మికను సహవాసం ఇక్కడ కొండ బిడ్డలకును సకల పరిశుద్ధులకు ఇప్పుడెప్పుడు సదాకాలం తోడయిండునుగాక. ఆమేన్.